ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వివిధ దేశాలన్నీ కూడా ఏదో రకమైనటువంటి యుద్ధంలో ప్రస్తుతానికైతే ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఏదో రకమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున విస్ఫోటనం జరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా మరొక తాజా అంశం చర్చనీయాంశంగా మారింది. సౌత్ కొరియా, నార్త్ కొరియా. ఇక ఈ యుద్ధం అయితే ఇప్పుడు ఆగేది కాదు, ఎప్పుడు మొదలవుతుందో తెలియంది. అసలటువంటి యుద్ధమే అర్థం కాని పరిస్థితి. సో అటువంటి ఒక యుద్ధం ఇప్పుడు తెరమీరికి వచ్చింది. ఏకంగా నార్త్ కొరియా నుంచి పదుల సంఖ్యలో మిసైల్స్ సౌత్ కొరియా వైపుగా దూసుకొచ్చాయి. సో నార్త్ కొరియాలోని సునాన్ ప్రాంతం దగ్గర నుంచి ప్యోంగ్యాంగ్, ఇది క్యాపిటల్, నార్త్ కొరియా క్యాపిటల్. సో ప్యోంగ్యాంగ్ నుంచి సౌత్ కొరియా వైపుగా పెద్ద ఎత్తున 10ల సంఖ్యలో మిసైల్స్ దూసుకెళ్ళట్టు తెలుస్తోంది. ఇట్ డి నాట్ ఇమీడియట్లీ ప్రొవైడ్ అదర్ డీటెయిల్స్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎటువంటి మిసైల్స్ ఎక్కడ లాంచ్ అయ్యాయి, ఆ మిసైల్స్ తాలూకా సౌత్ కొరియా ఎటువంటి పరిస్థితి నెలకొన్నా ఇంకా తెలియలేదు. తెల్లవారుజామునే మిసైల్స్ దూసుకెళ్ళట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా ఇప్పుడే ఈ మిసైల్స్ దూసుకెళ్ళట్టు తెలుస్తోంది. ద వెపన్స్ యూజ్డ్ బై నార్త్ ఎయిడ్స్ మిలిటరీ are typically categorized as a short-range ballistic missiles. Short-range ballistic missiles మాత్రమే ఉపయోగించారు. So North Korea fired multiple launch rockets from Pyongyang to South Korea. So North Korea is banned by UN Security Council resolutions from using ballistic missiles. So ఇప్పుడు అమెరికా గతంలో చెప్పింది నార్త్ కొరియా సౌత్ కొరియా పైన ఎటువంటి దాడి చేసినా అడ్డుకుంటామంది. నార్త్ కొరియా ఎటువంటి దాడి చేసినా మేము అడ్డుకుంటాం, అడ్డుకోవడమే కాదు మేము కూడా ప్రతి దాడి చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. నార్త్ కొరియా ప్రెసిడెంట్కి డొనాల్డ్ ట్రంప్కి గతంలో చూసాం ఎటువంటి విభేదాలు ఉండేది, ఇద్దరి మధ్య ఎటువంటి ట్రోలింగ్స్, ఎటువంటి మీమ్స్ వచ్చేవనేది. కిమ్ జాంగ్ ఉన్. సో ప్రస్తుతానికి నార్త్ కొరియా ప్రెసిడెంట్ పెద్ద ఎత్తున ఆయన బాలిస్టిక్ మిసైల్స్ని యుఎస్ పైన ప్రయోగించడంతో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున కిమ్ జాంగ్ యున్ ఆయన మాట్లాడినటువంటి ఈ మాటలు సౌత్ కొరియాని అంతం చేస్తాం, సౌత్ కొరియాని పూర్తిగా హతమారుస్తామనేటువంటి మాటలు పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల్లో మరో 2 దేశాల యుద్ధానికి తెరలేపాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా విపత్కర పరిస్థితులు చాలా సమీపంగానే ఉన్నాయి. పరిస్థితి అంతా చేజారిపోయిందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. యుద్ధానికి 2 దేశాలు కాళ్ళు దువ్వుతూ ఉన్నాయి. సౌత్ కొరియా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు, వాళ్ళు కూడా యుద్ధానికి దిగుతామంటున్నారు. సో దక్షిణ కొరియా పైన ఒకేసారి 10ల సంఖ్యలో మిసైల్స్తో దాడి చేయడంతో కిమ్ దాడి చేయడంతో వారంతా కూడా ఒకసారిగా సౌత్ కొరియా నుంచి పెద్ద ఎత్తున ఉక్కిరిబిక్కిరైపోయారు. కిమ్ దాడులతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కొనసాగుతోంది, రష్యా ఉక్రెయిన్ వార్ కొనసాగుతోంది, అమెరికా చైనా కోల్డ్ వార్ కొనసాగుతుంది. ఏ క్షణమైనా ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక భయాందోళనలు అయితే దేశవ్యాప్తంగా కనబడుతున్నాయి. ఒకసారి కొంత నార్త్ కొరియా నుంచి సౌత్ వైపుగా ఎటువంటి మిసైళ్ల ప్రయోగం జరిగింది చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా బహుశా సోషల్ మీడియాలో నార్త్ కొరియా సౌత్ కొరియా పైన దాడి చేసిన తర్వాత ఆ దృశ్యాలు, ఒకసారి ఆ మిసైల్ శబ్దాలని, ఆ దృశ్యాలను చూద్దాం. వైట్ ఇక్కడ యోన్ సుక్యోల్ సౌత్ కొరియా ప్రెసిడెంట్ కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. నార్త్ కొరియా తరహాలోనే కిమ్ లాగానే నేను కూడా యుద్ధం చేస్తాను, నాకు అమెరికా మద్దతు ఉందని చెప్పి యోన్ సుక్యోల్ చెప్తున్నారు. సో ఏదేమైనా ఇరు దేశాల మధ్య యుద్ధం ఇది చాలా భీకరంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో అటు రష్యా ఉక్రెయిన్, ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా చైనా ఈ రకంగా ఏదో ఒక చోట ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా నార్త్ అండ్ సౌత్ కొరియా మధ్య యుద్ధం తెరదీశారు. అట్ ది సేమ్ టైం నార్త్ కొరియా ఏం చేస్తుందనంటే కుర్స్క్ అనేటువంటి ఒక ప్రాంతం రష్యాలోనిది. ఇటీవల కాలంలో అటు భీకరమైనటువంటి ఉక్రెయిన్ దాడుల వల్ల నష్టపోయింది. దాన్ని పునరుద్ధరించేటువంటి పనిలో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ కూడా సహాయం అందిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్తో సిద్ధంగా ఉన్న మధు. ఇప్పటికే వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున ఈ మారణహోమం సృష్టించబడుతోంది. యుద్ధం కారణంగా పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి, మిసైల్ ప్రయోగం జరుగుతోంది, న్యూక్లియర్ వార్ వరకు ప్రయోగిస్తామన్నటువంటి మాటలు, హెచ్చరికలను జారీ చేస్తున్నారు ఆయా దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు. ఇలా ఉండగా మరోసారి నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య యుద్ధాన్ని ఎలా చూడాలి, అప్డేట్స్ ఏంటి? నిజంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నాయా పరిస్థితులు అనేటువంటి విధంగానే కనిపిస్తా ఉన్నాయి. వరుసగా కొన్ని సంవత్సరాల నుంచి మెల్లిమెల్లిగా యుద్ధ వాతావరణం వైపు అన్ని దేశాలు మలుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. మొదట రష్యా ఉక్రెయిన్, అంతకంటే ముందు ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాక్, ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగే పరిస్థితి ఉంది. ఇవంతా ఒకవైపు జరుగుతుంటే మొన్న పాకిస్తాన్ మన పైన ఉగ్రదాడి చేయడంతో మనం
ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా మొదటి నుంచి ఉప్పు నిప్పు లాంటివే రెండు దేశాలు కూడా పక్క పక్కనే బార్డర్స్ ఉన్నప్పటికీ కూడా అనేక ఇన్సిడెంట్ జరిగాయి. బెలూన్ల రూపంలో దాడులు, వాళ్ళపైన డ్రోన్ల రూపంలో గతంలో దాడులు, తర్వాత బార్డర్స్ ఏరియాలో నుంచి చొచ్చుకు వెళ్లి వాళ్ళ దేశంలోకి వెళ్లి ఇతరత్రా కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర ఉంది నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి. ఇప్పుడు డైరెక్ట్ గా మిజైల్స్ ప్రయోగించినటువంటి సిచ్యువేషన్ సౌత్ కొరియా పైన నార్త్ కొరియా అనేటువంటిది. నార్త్ కొరియా కిమ్ అనే వ్యక్తి కిమ్ అధ్యక్షుడు ఎట్లా ఉంటాడో ప్రపంచం అంతా తెలిసిందే. ఒక నిర్ణయం తీసుకుంటే చాలా నిక్కచ్చిగా మొండిగా వైఖరిగా ముందుకు వెళ్తారు. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధ వైపు అడుగులు పడతా ఉన్నాయా? ఒక్కొక్క దేశంతో ఇట్లా యుద్ధ వాతావరణంకి వెళ్తే చివరిగా ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరి వైపు నిలబడతారు అనేటువంటిది పెద్ద బిగ్ క్వశ్చన్ గా మారింది. ప్రస్తుతం అమెరికా కూడా ఇరాన్ పైన దాడి చేస్తాము అనేటువంటి స్టేట్మెంట్ పైన కూడా రష్యా తీవ్రంగా ఖండించింది. మీరు ఆ స్టేట్మెంట్ ని విరమించుకోకపోతే, మీ యుద్ధ విమానాలు కానీ మీ అమెరికా సైన్యం ఆ నిలుపుదల చేయకపోతే వారిని, ఒకవేళ ఇరాన్ పైన దాడి చేస్తే తర్వాత పరిణామాలని అమెరికా కూడా ఊహించలేదంటూ రష్యా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎవరి వైపు నిలబడుతున్నారో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య. ఇప్పుడు కొత్తగా ఆ దేశాల సరసన మళ్ళీ నార్త్ కొరియా సౌత్ కొరియా చేరడంతో అసలు ఎటువైపు దాడులు తీస్తుందో ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు అనేటువంటి ఒక ఆందోళన ఉంది క్షేత్రస్థాయిలో. అయితే ఒక ఐడియాలజికల్ గా వారిద్దరి మధ్య యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది. దీంట్లోకి అమెరికా గతంలో హెచ్చరించింది కిమ్ని, మీరు కనుక సౌత్ కొరియా పైన దాడి చేయాల్సి వస్తే మేము ఎంట్రీ ఇస్తాం, మీ పైన మేము దాడి చేస్తామంటోంది. ఇక్కడ కూడా అమెరికా ప్రస్తావన ఉంది, ఎలా చూడాలి? నిజంగానే మొదటి నుంచి ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నా అక్కడ అమెరికా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రపంచం మొత్తంలో మేమే పెద్దన్న పాత్ర పోషిస్తాము మధ్యవర్తిత్వంలో గానీ, కంట్రోల్ చేయడంలో గానీ, ఇలా అమెరికా మొదటి నుంచి ఇలాగే ప్రయత్నాలు ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఈ రోజు ప్రపంచంలో ఉగ్రవాదం పెరగడానికి కూడా అమెరికానే అనేటువంటి ఒక కారణం ఉంది, ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకురావడము, శాంతి అని చెప్తున్నప్పటికీ ఆయుధపరంగా వారికి సహాయం చేయడం. అమెరికా ఆయుధాలను సప్లై చేస్తుంది వారందరికీ కూడా. ఆర్థిక సహాయం చేసినట్టే చేసి, మధ్యవర్తిత్వం వహించినట్టే వహించి ఆయుధాలను సప్లై చేయడము, ఆ దేశంలో డిప్లాయ్ చేయడము వాళ్ళ ఆర్మీని, ఆ ద్వారా ఇతర దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం. అక్కడేమైనా వసతులు ఉన్నాయా, ఇంధన ఖనిజాలు ఉన్నాయా, వాటిపైన దృష్టికి మొదటగా కన్ను పెడుతుంది. లేదు అంటే సముద్ర ప్రాంతం ఉంటే ఆ దీవులను ఆక్యుపై చేసుకోవడం, అక్కడ వాళ్ళ మిలిటరీని డిప్లాయ్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలను మొదటి నుంచి అమెరికా చేస్తూ పోతానే ఉంది. లేదు ఈ ఫ్యూచర్ లో ఈ దేశం మనకు పోటీ అయ్యే అవకాశం ఉందంటే ఆ పోటీ అయ్యే దేశానికి శత్రు దేశం ఏదో దానికి మద్దతు తెలపడం, ఇలాంటి కార్యక్రమాలు మొదటి నుంచి అమెరికా చేస్తూనే ఉంది. సో చూడాలి ఏం జరుగుతుందో ప్రతి అంశంలో. నిన్న ఇండియా పాకిస్తాన్, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్, ఇప్పుడు సౌత్ కొరియాకి సంబంధించిన నార్త్ కొరియాకి సంబంధించి ప్రతి దాంట్లో డిప్లాయ్ అవుతా ఉంది. దీనికి పోటీగా చాలా ధీటుగా రష్యా జవాబు ఇస్తుపోతా ఉంది. రష్యా అమెరికా వైఖరిని, అమెరికా ఆధిపత్యాన్ని కంట్రోల్ చేసే దిశగా స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. పుతిన్ ట్రంప్ మధ్య కూడా చాలా తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి. అమెరికా ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు రష్యా మొదటి నుంచి కూడా అనేక సందర్భాలు. సో ఈ విషయంలో కూడా వార్నింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. అంటే ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ లో కూడా నార్త్ కొరియా కిమ్ ఏం చేస్తున్నారంటే, కుర్స్క్ అనేటువంటి ప్రాంతంలో, రష్యా ప్రాంతంలోని ఆ ప్లేస్ లో ఉక్రెయిన్ భీకరంగా దాడులు చేసింది. ఆ నగరాన్ని పూర్తిగా కూడా కుప్పకూలు చేసింది, డ్రోన్లతో దాడి చేసింది. దాన్ని పునరుద్ధరించే పని బాధ్యతల్ని నార్త్ కొరియా నుంచి కొంతమంది ఆర్మీ పర్సన్స్ ని సహాయార్థం పంపించి దాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్నారు కిమ్. సో ఇక్కడ అమెరికాకి డైరెక్ట్ గా ఇక్కడ రష్యా నుంచి కూడా కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. కిమ్ టార్గెట్ సౌత్ కొరియాతో పాటుగా అమెరికా కూడా ఉంది, ఎలా చూడాలి? నిజంగానే చాలా డిప్లొమాటిక్ గా కొన్ని నిర్ణయాలు జరుగుతా ఉన్నాయి. జరుగుతున్న ఫ్యూచర్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడానికి కొన్ని స్టెప్స్ జరుగుతా ఉన్నాయి. రీసెంట్ గా భారత్ కూడా అమెరికాకు వ్యతిరేకంగా కొన్ని మూవ్మెంట్స్ చేస్తూ ముందుకు పోతా ఉంది, కొన్ని పావులు కదుపుతా ఉంది అంతర్జాతీయంగా. మనం చూస్తా ఉన్నాం, చిన్న చిన్న క్రొయేషియా లాంటి దేశాల దగ్గర కూడా భారత్ వెళ్లడంతో టర్కీని కంట్రోల్ చేయడం కావచ్చు, ఇంకా ఇతర దేశాలతో సత్సంబంధాలు నెరుపుకుంటూ అమెరికాను కార్నర్ చేసే ప్రయత్నం కావచ్చు, కొన్ని జరుగుతా ఉన్నాయి. ఆల్రెడీ చైనా అమెరికాకు వ్యతిరేకంగా ఉంది, రష్యా చైనా రెండు దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా మారిపోయినటువంటి పరిస్థితి. సో భారత్ తో కావాలని ఉన్న చెలిమిని ఖరాబ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అమెరికా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇక నార్త్ కొరియా అధ్యక్షుడు
కిమ్ ఉన్ జాంగ్, తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు భేటీ అయ్యారు. ఈయన రష్యా పర్యటించారు. సో రష్యాలో పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్యకి సంబంధించి సహాయకర ఒప్పందం గతంలోనే. అప్పటి నుంచే అమెరికా రష్యా వైఖరిని తప్పుపడతా వస్తా ఉంది. పుతిన్ ఎప్పుడైతే కిమ్ తో భేటీ అయ్యారు, సో అది ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతా ఉంది దాని పరిణామాలు. మొత్తానికి అమెరికా ఆధిపత్యాన్ని కంట్రోల్ చేసే దిశగా ప్రపంచ దేశాలు నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు సౌత్ నార్త్ కొరియా దేశాల ఉద్రిక్త ఎటుపోతుందో అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో ప్రస్తుతానికి సౌత్ అండ్ నార్త్ కొరియా మధ్య కూడా ఈ భీకరంగా దాడులు కొనసాగుతున్న నార్త్ కొరియా సుమారుగా 10ల సంఖ్యలో మిసైల్స్ ని సౌత్ కొరియా వైపుగా లాంచ్ చేసింది. ప్యాంగ్యాంగ్ అనేటువంటి ప్రాంతం నుంచి సునాన్ ప్యాంగ్యాంగ్, అది నార్త్ కొరియాలోని క్యాపిటల్ ప్యాంగ్యాంగ్ నుంచి ప్రస్తుతం ఈ దాడులు కొనసాగించింది. 10ల సంఖ్యలో మిసైల్స్ ని, బాలిస్టిక్ మిసైల్స్ ని సౌత్ కొరియా వైపుగా లాంచ్ చేసింది నార్త్ కొరియా. అయితే గతంలోనే కిమ్ ని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు అధ్యక్షుడిగా కాదు, గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచి కూడా ఏ చర్చలు జరుగుతున్నాయి. అమెరికాకి నార్త్ కొరియా కిమ్కి ఏం మాత్రం కూడా పడలేదు. సో చాలా పెద్ద ఎత్తున విభేదాలు కూడా, ట్రోలింగ్స్ కూడా జరిగాయి. పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా వీరిద్దరి మధ్య కొన్ని సందర్భాల్లో చర్చ కూడా జరిగింది. నువ్వు కనుక నిజంగా సౌత్ కొరియా పైన దాడి చేయాల్సి వస్తే నేను నిన్ను చంపేస్తా, నీ అంతు చూస్తా అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. సో మరోసారి ఆయన ఇక్కడ అమెరికాలో అధ్యక్షుడిగా అయ్యారు. ఇప్పుడు మరోసారి నార్త్ కొరియా సౌత్ కొరియా పైన దాడి చేస్తోంది. మరి ఈ తరుణంలో అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పటికే రష్యా ప్రాంతంలో కొన్ని విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దాన్ని చక్కదిద్దే పనిని, పునరుద్ధరించేటువంటి పనిని కిమ్ తీసుకున్నారు. కురుస్క్ అనేటువంటి బార్డర్ ఏరియాలో కొంత విపత్కర పరిస్థితులుంటే దాన్ని చక్కదిద్దుతున్నారు నార్త్ కొరియాకు సంబంధించిన ప్రెసిడెంట్ కిమ్. సో ప్రస్తుతానికి ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో అమెరికా ఎలా రిటిలేట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది.